తన ప్రవర్తన మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినిపించుకోలేదు. వివాహేతర సంబంధంతో తాను అవమానాలు పడుతున్నానని మానుకోవాలంటూ భార్యను హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరికి అవమానాన్ని భరించలేక భార్యను హత్య చేశాడు భర్త. ఒక గోనె సంచిలో మూటగట్టి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని విసిరేశాడు. 2 రోజుల తర్వాత తానే భార్యను హత్య చేశారని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లా చాపాడు మండలంలో చోటు చేసుకుంది. కడప జిల్లా చాపాడు మండలం పెద్దచీయపాడు గ్రామానికి చెందిన గోపాల్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గోపాల్ భార్య సుజాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై అనేక సార్లు గొడవపడ్డారు. ప్రియుడితో ఇల్లు వదిలి 2 కుమారుల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఇకనైనా సక్రమంగా ఉండాలంటూ భర్త గోపాల్ సుజాతకు సర్ది చెప్పాడు. సుజాత ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. గోపాల్ డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో ప్రేమ కార్యకలాపాలు నిర్వహించేది సుజాత. పిల్లల కోసం సమాజంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారో అన్న భయంతో గోపాల్ భార్య సుజాతను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కొంతకాలం కాపురాన్ని హైదరాబాద్కు మార్చాడు. అయినా సుజాత ప్రియుడితో కార్యకలాపాలు మాత్రం మానుకోలేదు. తిరిగి గ్రామం చేరుకున్నారు. మళ్ళీ అదే పరిస్థితి కనిపించింది. అయితే సుజాతకు ఎన్ని విధాలుగా చెప్పినా మారకపోవడంతో చివరికి భర్తే సుజాతను హతమార్చాడు. 2 రోజులుగా సుజాత ఇంటి దగ్గర కనిపించకపోవడంతో తిరుపతికి వెళ్లాలని భావించారు స్థానికులు. కానీ శుక్రవారం సాయంత్రం గోపాల్ నేరుగా చాపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లి తన భార్య సుజాతను హత్య చేశాను, అనంతరం మూటగట్టి వనిపెంట రోడ్డులోని ముదిరెడ్డిపల్లె అడవుల్లో పడేశానని చెప్పి లొంగిపోయాడు. భర్త గోపాల్ని వెంట పెట్టుకుని చాపాడు పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో సుజాత కుమారుడు అజయ్ చనిపోయిన విషయం తెలిసి కన్నీరు మున్నీరవుతున్నాడు. అయితే కొంతకాలంగా 2 కుమారులు తల్లిదండ్రుల దగ్గర కాకుండా బంధువుల దగ్గర ఉంటున్నారు. ఇందుకు సుజాత ప్రవర్తనే కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం కడప ప్రతినిధి వనం శర్మ అందిస్తారు. అజయ్, అతను అడిగి తెలుసుకుందాం. అజయ్ చెప్పు, అసలు ఎంతకాలం ఏం జరిగింది నీకు తెలిసి? నాకైతే తెలియదు సార్. నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడి నుంచే కాలేజీ పోయి అక్కడి నుంచే తిని అక్కడి నుంచే పోతాను. నాకు తెలీదు. మీ అమ్మ ఎలా ఉండేది? మా అమ్మ బాగుండేది, మమ్మల్ని బాగా చూస్తుండేది. మాకైతే తెలియదు. మీ నాన్న ఎలా ఉండేవాడు? మా నాయన కొట్టేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. మంచోడు. డ్యూటీకి వస్తాడు ఇంటికి. ఏం చేస్తాడు మీ నాయన? డ్రైవర్, బస్సు ప్రైవేట్ డ్రైవర్ పోతాడు. ఏం జరిగింది నిన్న? మీకు తెలిసి ఏం జరిగింది నిన్న? అయితే మా తెలియదు సార్. నేనైతే కాలేజీ పోయి వచ్చినాను. మా తెలియదు, పొద్దున్న తెలిసింది. ఇది కుటుంబ సభ్యులైనటువంటి కుమారుడు అజయ్ చెప్తున్న సమాచారం. స్థానిక గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి అడిగిదామా. మీకు అమ్మ ఆమె ఎట్లా ఉండేది? జరగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? మేమైతే మాకు తెలుసు సార్. నిజంగా నాదైతే బాగా మాట్లాడుతుంది. ఆమె ఏం చేస్తా? ఏమైనా పని చేస్తామా? మిషన్ కొట్టుకుంటుంటా సార్. మిషన్ ఎంతకాలం నుంచి ఉన్నారు ఇంట్లో? చాలా నాళ్ళ నుంచి ఉన్నారు సార్. మిషన్ కొట్టుకుంటా ఉంటా సార్. ఇంకొక కొడుకున్నాడు సార్. భార్య భర్త కొడుకుంటారు. ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు సార్. అయిపోయి బస్సు పోతాడు సార్. పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు సార్, బీటెక్. ఆ పిల్లోనికి అయితే ఊరు తెలుసు సార్ పాపం. ఎవరైతే మృతురాలు సుజాత ఉందో, సుజాత కొడుకు స్థానికులు అదేవిధంగా కొడుకు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ మొత్తం అంశంలో గనక చూస్తే గనక వివాహేతర సంబంధాలు అనేవి కూడా ప్రజెంట్ ఒక కుటుంబాలని చిన్న భిన్నం చేస్తూ ఉన్నవి సమాజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య ఇటువంటి ఘటనలు మనం ఎక్కువగా కూడా క్రైమ్ రేట్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, వీటన్నిటిలో కూడా ఎక్కువగా కూడా వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అటువంటి ఘటనే కూడా ఇక్కడ చోటు చేసుకుంది. దీనివల్ల ఒక కుటుంబం చిన్న భిన్నమైపోయిన విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం. చాపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు